చూసుకునేరా రే, కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారా? వదులుగురా, చూసేవాళ్ళని నేను హీరో నన్ను విలన్ అనుకుంటారా? నువ్వేంటి గురు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా పంచ్ మీద పంచిస్తున్నావా? అది సరే గురు, ఇన్ని రోజులు నన్ను పోలీసు వాళ్ళే పట్టుకోలేకపోయారు, నువ్వెలా కనిపెట్టావు? నన్ను పట్టుకోవడానికి ఇంత బిల్డప్ అవసరం అంటావా? నేను దొంగనే, నువ్వు దొంగవే. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? నేను దొంగనే, నువ్వు దొంగవేరా. కానీ మన వృత్తిలో కూడా కొన్ని ఎథిక్స్ ఉండాలి. మన టార్గెట్ ఎప్పుడు జనాల్ని మోసం చేసేవాళ్ళేరా. వాళ్ళని వదిలేసి అమాయకులను మోసం చేస్తావా? టార్గెట్ను ఫాలో చేయరా ఎదవ్వా అంటే చైన్ దొంగలిస్తావా? ఎక్కడా చైను? సేడ్ దగ్గర భద్రంగా ఉందిలే గురు. రారా ఎత్తవా రా. దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. నిన్ను వయసు అయిపోయిందనే అంత చొలకనా నీకు? గురు, నీ వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చింది చూడు గురు. కాటి కాలు చాచిన ముసల్ది కూడా పంచ డైలాగులు చెప్తుంది అక్కడ. రేయ్, నువ్వు ముందు ఈ చిల్లర పనులు చేయడం మానేస్తే మంచిది. ఎప్పుడు ఇంత చీప్గా ఆలోచిస్తావేంట్రా? కాస్త స్టాండర్డ్గా ఆలోచించరా. రా. దయ్యాల కొంపలా ఉంది గురు. భూతాల దయ్యాలున్న చోటికి నేను రాను, వదిలే నన్ను. నోరు మూసుకొని రారా. రావాలా? తప్పదా గురు? ఎక్కడ? ఏంది గురు ఇది? సిటీ మొత్తాన్ని నీ గుప్పిట్లో పెట్టుకున్నావు. చెప్పేది విను. నవంబర్ 23వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఈ బ్యాంకు నుండి 10 కోట్ల రూపాయలు తీసుకుని బయటకు బయలుదేరింది వ్యాన్. 2 గంటల 10 నిమిషాలకి ఎంజీ రోడ్డుకు వచ్చి ఆగింది. అక్కడి నుండి బయలుదేరిన ఈ వ్యాన్ ఎగ్జాక్ట్గా 2 గంటల 30 నిమిషాలకి డాబా గార్డెన్స్ దగ్గర ఆగింది. అన్ఫార్చునేట్లీ అదే టైంకి నేను సెట్ చేసిన సీసీ కెమెరాలు ఆఫ్ అయిపోయాయి. అక్కడి నుంచి ఏ ఫుటేజ్ రికార్డ్ కాలేదు. సో ఆ వ్యాన్ ఎటు వెళ్ళిందో, ఏమైపోయిందో ఏం అర్థం కావడం లేదురా. అక్కడి నుంచి ఆ వ్యాన్ ఏమైందో తెలుసుకుందా నా పెద్దవాడిని ఫాలో అవ్వమని. గురు, కెమెరా ఆఫ్ అవ్వడానికి ఆ ముసల్దానికి ఏంటి సంబంధం గురు? చెప్తా. ఆ వ్యాన్ డ్రైవ్ చేస్తున్న ఆ డ్రైవర్ ఈ పెద్దావిడికి మనవడు. ఒకవేళ నువ్వు కనుక తను ఫాలో చేస్తుంటే
ఏదో ఒక క్లూ మనకు దొరుకుండేది. మొత్తం నాశనం చేశావు. బట్ డోంట్ వరీ, మనకి ఇంకొక మార్గం ఉంది. ఏంటి గురు అది? అదేంటంటే నోట్స్ బ్యాన్ అయ్యాక ఈ బ్యాంక్ నుండి 10 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వైట్ అయింది. ఆ డబ్బు తీసుకెళ్తున్న ఆ వ్యాన్ని అదే బ్యాంక్లో వర్క్ చేసే ఒక అమ్మాయి ఆ వ్యాన్ ఫాలో చేసింది. తనకి ఆ డబ్బుకి ఏదో కనెక్షన్ ఉన్నట్టుందిరా. తన్ని గనక మనం జాగ్రత్తగా ఫాలో చేస్తే ఆ డబ్బులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకోవచ్చు. గురు, అందమైన అమ్మాయిల్ని ఫాలో అయ్యి ప్రాబ్లంలో పడ్డం కన్నా అందాన్ని ఎత్తుకొని వచ్చేసావనుకో ఓ పని అయిపోతుంది. ఏయ్, చీప్ లిక్కర్ గుడుంబాల లోకల్గా ఆలోచించడం మానేసి నాలా జానీ వాకర్లా రాయల్గా ఆలోచించరా. నీకు ఎవడరా పెట్రోల్ అని పేరు పెట్టింది? పెట్రోల్ బంకుల్లా? మరి చిన్నప్పుడు పెట్రోల్ తాగావా? వర్క్ చేసేవాన్ని. ఏ బంకులరా? ఎన్ని ట్యాంకులు కొట్టేశావు? బంకు ట్యాంకర్ ఏం లేదు గురు, పోలీస్ స్టేషన్ ముందు సీజ్ చేసిన బండ్లు ఉంటాయి కదా, వాటిలో కొట్టేసేవాన్ని. నీలాంటి దరిద్రమైన మొహాన్ని నా జీవితంలో చూడలేదు. నాకు ఈ ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఆ స్టేషన్లో ఉన్న పోలీసుడే. రేపు ఉదయమే మనం తను ఫాలో చేస్తున్నాం. ఛా, ఎటెళ్ళిందిరా తను? ఎంత జాగ్రత్తగా ఫాలో చేసాం తన్ని, అయినా ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. పైగా నువ్వు ఒకడు లెఫ్ట్ రైట్ అంటే నన్ను కన్ఫ్యూజ్ చేసేసావు. గురు, ముందు ఆ సిగ్నల్ క్రాస్ చేయి గురు. పద గురు. ఎవరు? Don't move. Who is this? Who is this? Otherwise I'll kill you. నువ్వా? ఎస్, నేనే. షాక్ అయ్యావా? నువ్వు ఎవరో ఏంటో తెలుసుకోవాలనే నేను ఇక్కడికి వచ్చాను. నా గురించా? అవును, 1 వీక్ నుండి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని నేను అబ్జర్వ్ చేశాను. కావాలనే నేను ఇంటెన్షనల్లీ మిస్ అయ్యాను, అందుకే ఇక్కడికి వచ్చాను. చెప్పు, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? ఓకే, కామ్ డౌన్. ఐల్ కమ్ టు ద పాయింట్. లిజన్. నవంబర్ 23వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి నువ్వు వర్క్ చేసే బ్యాంక్ నుంచి 10 కోట్ల రూపాయలు ఆ మారుతి వ్యాన్లో తీసుకెళ్ళావు. ఎగ్జాక్ట్లీ 4 సెకండ్స్ తర్వాత నువ్వు దాన్ని ఫాలో చేయడం మొదలుపెట్టావు. నేను సెట్ చేసిన సీసీ కెమెరాస్లో ఇదంతా రికార్డ్ అయింది. కానీ అన్ఫార్చునేట్లీ దాబా గార్డెన్స్ తర్వాత ఆ వ్యాన్ ఏమైందో, నువ్వెట్టెళ్ళిపోయావో ఏమీ రికార్డ్ కాలేదు. ఈ సెటప్ అంతా చూస్తుంటే నువ్వేదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్టున్నావు. లుక్, ఆ నల్ల డబ్బు 10 కోట్ల రూపాయలు ఎలాగైనా సొంతం చేసుకోవాలని లాస్ట్ 1 వీక్ నుంచి నేను స్కెచ్ వేస్తూనే ఉన్నాను. కానీ ఆ డబ్బులు ఏమయ్యాయో ఎక్కడున్నాయో ఖచ్చితంగా నీకు తెలుసని నా డౌట్. నువ్వు గనక ఓకే అంటే ఆ డబ్బు మన సొంతం అవుతుంది. ఓకే, ఇంత ప్రీప్లాన్డ్ గా నువ్వు ప్రిపేర్ అయ్యావు కాబట్టి ఆ డబ్బు నీళ్ళు నీకు చూపిస్తాను. లెట్స్ డూ ఇట్. ఓకే.
ఈ ఇంటి గేటు దాటి ఎవరైనా సరే లోపలికి వస్తే ఈ సెక్యూరిటీ డివైస్ అలారం మోగుతుంది. వన్ 2 4 7 8 2. అయిందా? మూసుకొని పక్కకు రా. ఏదో ట్రై చేసాం గురు. పెద్ద ట్రై చేస్తున్నాడు. బిగ్ బాస్, మేమందరం కలిసి పని అయితే మొదలు పెట్టాం. డబ్బు దొరికేలా చూడు. ఎస్, నాకే కనిపించాలి. ప్లీజ్ కమ్ 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 ఫాస్ట్. ల్యాప్టాప్ ఎవరా? ఫస్ట్ ఈ సీసీ కెమెరాల్ని డియాక్టివేట్ చేయాలి. అలాగే ఇందులో ఉన్న మన ఫుటేజ్ కూడా మొత్తం డిలీట్ చేయాలి. ఈ ఇంటి ఓనర్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఎవరైనా గేట్ దాటి లోపలికి వస్తే ఈ సైరన్ మోగడం మొదలు పెడుతుంది. అంతలోపల మన పని మనం ఫినిష్ చేసుకోవాలి. సైరన్ మోగడం మొదలు పెట్టిన తర్వాత ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా బయటకు వెళ్ళిపోవాలి. కమన్ శ్రద్ధ, పెట్రోల్, డూ ఇట్ ఫాస్ట్. ఓకే గురు. త్వరగా రా. ఫారెన్ సరుకు. ఛా, ఆంటీ కాదు, నైటీ. షర్టుకి నైటీకి ఉన్న తేడా ఏంటో తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి ఒకటే ఆశ. నైస్గా ఉంది, చెయ్యేస్తే జారిపోతుంది. ఆ సినిమాలో ఆంటీ నైట్ టైం నైటీలో వచ్చాక అంకుల్ ఎందుకు అదోలైపోతాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమైంది? శ్రద్ధ, ఇల్లు ఇదే కదా, ఎక్కడ వెతికిన డబ్బు కనపడడం లేదు. 100% ఇదే ఇల్లు. ఆ రోజు వ్యాన్ ఇదే ఇంటికి వచ్చింది, నేను చూశాను. జాగ్రత్తగా వెతుకుతాను రా. కమ్. Run fast! Sudha, come on! Petrol! త్వరగా రండి. Run, fast! Come on! ఏయ్! Right! Good! శ్రద్ధ, మీరిద్దరు వెళ్ళి కారులో కూర్చోండి. నేను వాళ్ళకి నా ఫోన్ నంబరు, అడ్రస్, డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి వస్తాను. జానీ!
ఛా, ఈ ఒక్క డీల్ కంప్లీట్ అయి ఉంటే మనందరి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు. అంతా మీ వల్లే మొత్తం స్పాయిల్ అయిపోయింది. హ? మిమ్మల్ని నమ్ముకొని గుడ్డిగా వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇంతవరకు నా లైఫ్లో ఎవరిని అంత ఈజీగా నమ్మలేదు నేను. ఫస్ట్ టైం నిన్ను నమ్మి మోసపోయాను నేను. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? ఒక అమ్మాయి దొంగతనం చేయాలనుకుందంటే తనకి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. నేనేం కావాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా ఏంటి? ఆ వ్యాన్ ఆ ఇంటికి వెళ్ళడం నేను నా కళ్ళారా చూశాను. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. ఇంత కష్టపడి ప్లాన్ చేసి కూడా ఒట్టి చేతులతో రావాల్సి వచ్చింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు వట్టి చేతులతో రావడం నీకు అలవాటేమో గురు, కానీ ఇవాళ వరకు ఎప్పుడు నేను వట్టి చేతులతో వచ్చిందే లేదు గురు. కూల్చాం సిమ్ సిమ్ కూల్చాం. రేయ్, చీఫ్ పిల్లల ఈ లోకల్ ట్రిక్స్ అన్ని చేయడం మానేమని చెప్పాను కదరా. హలో, ఇలాంటివన్నీ నీకు అర్థం కాదులే గురు. వీటిని అమ్మితే కనీసం 30,000 రూపాయలు వస్తాయి. ముందు ఆ తేడా సైడ్ దగ్గరికి బండిపోని. సేటో, ఎంతో కష్టపడి స్కెచ్ చేసి మరి వెళ్ళే ఇంత విలువైన వస్తువులను కొట్టుకొస్తే ఇంతేనా ఇచ్చేదే? నువ్వు చూస్తే ఊరంతా పెద్ద ఫేమస్ తేడా సేట్ అనే. కాస్త మా టాలెంట్ గుర్తించండి సేటో. ఎలాగా? చూడు, కోట్లు విలువ చేసి ఆడి కార్ తెచ్చినా కూడా నెక్స్ట్ డేకి సెకండ్ హ్యాండే అవుతుంది. అలాంటిది ఇంత చిన్న చిన్న వెండ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఇంతేనా అని అడుగుతున్నావా? నీకు అసలు మర్యాద ఏమైనా ఉందా? వీటికి ఇచ్చిందే నీకు చాలా ఎక్కువ. కావాలంటే తీసుకుని వెళ్ళిపో. వదిలే సేటో. సేటో, నీకు ఒక విషయం చెప్పనా? ఏంటది? లుంగి సరి చేసుకో. ఎందుకు? మూడో కాలు కనపడుతుంది చిరాగ్గా. మూడో కాల? గురు, పేరుకేమో పెద్ద తేడా సేటు. మనం అంత కష్టపడి కొట్టుకొచ్చిన దానికి విలువ ఇవ్వట్లేదు. ఈ కొంచెం డబ్బుతో మన కష్టాలు తీరవగానే పబ్బుకి వెళ్ళి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేద్దాం. నువ్వు డబ్బుల గురించి తర్వాత ఆలోచించవు, కానీ ముందు పార్టీ చేసుకుందాం దా. శ్రద్ధ, ఐఎమ్ రియల్లీ సారీ. టెన్షన్లో ఏదేదో వాగేశాను. ఇట్స్ ఓకే రాకీ. నీ ప్లేస్లో నేనున్నా అలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. లెట్స్ గో. ఓకే. యు ఇడియట్! వద్దు బాస్, మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం. లెట్స్ ఎంజాయ్. తప్పుకోరా. ఛా!
ఏయ్, ఇంకొకసారి అమ్మాయిల జోలికెళ్ళావు తాట తీసేస్తా. అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ఎప్పుడూ తోడుగా ఉండాలి. మన దేశంలో ఇలా రేపులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఆడపిల్లలు వేసుకునే చిన్న చిన్న డ్రస్సులు కాదురా, నీలాంటి ఎదవల చెడు చూపురా. కనిపించని ఆ దేవతలకి భక్తితో పూజలు చేస్తారు, గుడులు కడతారు, పల్లకీలు కూడా మోస్తారు. కానీ సాక్షాత్తు దేవత రూపంలో ఉన్న ఆడవాళ్ళని చూస్తే మాత్రం ఎందుకురా ఇలా కుక్కల్లా ప్రవర్తిస్తారు మీరు? అలాంటి ప్రతి అమ్మాయికి ఒక నాన్న ఉంటాడు, అన్న ఉంటాడు, ప్రేమించే మగాడు కూడా ఉంటాడురా. అమ్మాయిల్ని చెడు దృష్టితో చూసే నీలాంటి యదవల్ని దండించడానికి నాలాంటి ఒక మగాడు కూడా వస్తాడురా. ఏ ఇక చాలు గురు, ఇంకా కొడితే చస్తాడు. రేయ్ పోరా, మాతో పెట్టుకుంటే ఇలాగే. ఏయ్. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురు, చెప్తాను రా. శ్రద్ధ నువ్వురా. గురు, నాకొచ్చిన పక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలో ఉన్న బీచ్ హౌస్లో జేమ్స్ విలియమ్స్ అనే ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడు. తనకు యుద్ధంలో బాంబు బ్లాస్ట్ అయ్యి 2 కళ్ళు పోయాయి గురు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ తనకు కాంపోజిషన్ కింద 5 కోట్లు ఇచ్చారంట. ఆ 5 కోట్లు ఆ ఇంట్లోనే ఉన్నాయని నాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. పైగా తను బ్లైండ్ కూడా. తనకు సెక్యూరిటీ కోసం రాట్ విలన్ డాగ్ మాత్రమే ఉంటుందంట. అందుకే ఆ 5 కోట్ల రూపాయల్ని ప్రశాంతంగా కొట్టేయచ్చనే నాకు అనిపిస్తుంది. ఏయ్, నీకు బాగా తెలుసు నేను ఇలాంటి వాటిలో అస్సలు జోక్యం చేసుకోనని. అయినా ఒక అమాయకుడిని మోసం చేసే పరిస్థితి నాకు ఇంతవరకు రాలేదు, ఇక మీదట రాదు కూడా. నా టార్గెట్ ఎప్పుడూ కూడా మోసం చేసి సంపాదించే డబ్బు మీద మాత్రమే అని గుర్తుంచుకో. నేను ఒక దొంగనే, కానీ నేను దొంగతనం చేసేది దొంగ దగ్గరే అయి ఉండాలి. ఈ పని నా ఎథిక్స్కి సెట్ అవ్వట్లేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. శ్రద్ధ, నువ్వు వాడికి కాస్త చెప్పు. హీస్ రైట్ రాకీ. ఎథిక్స్ అని అనుకుంటూ కూర్చుంటే మనం ఇలాగే ఉండిపోతాం. ప్లీజ్ రాకీ, ఒక్కసారికి ఒప్పుకో ప్లీజ్. ఇదే లాస్ట్ డీల్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు ప్లీజ్. ఈ పని చేయడం నా వల్ల కాదు. ఛే. హలో, వాట్? ఓ మై గాడ్, రాకీ, ఐమ్ కమింగ్. ఏమైంది రాకీ? రాకీ, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి? మీ డాడీని కేర్ఫుల్గా చూసుకోమని చెప్పాను కదా. ఐఎమ్ సారీ రాకీ, మీ డాడీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. చూడు, ఇంకో 1 వీక్లో సర్జరీ చేయకపోతే మీ నాన్న బ్రతకరు. ఆ ట్రీట్మెంట్ సంగతి నేను చూసుకుంటాను, బట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 25 లక్షలు అవుతుంది. ఇంకో వారంలో అంత డబ్బు అరేంజ్ చేసుకోగలవా? ట్రస్ట్ మీ అంకుల్, ఇంకొక 2 రోజుల్లో ఎలాగైనా డబ్బు అరేంజ్ చేస్తాను. దయచేసి ఆపరేషన్ మాత్రం ఆపకండి అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్. ఓకే రాకీ, లెట్స్ సీ, ఆ దేవుడు నీకు మంచి చేస్తాడు. రాకీ, నా కోసం ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు? ఈ రోజు రేపు చావు రాక తప్పదు. ఈ క్షణమే వదిలేసి వెళ్ళిపోరా. చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్న నిన్ను రోడ్డు మీద వదిలేశాను. నువ్వు ఏ సుఖమో అనుభవించలేదు. నీ భవిష్యత్తుకి ఒక దారి చూపించాల్సిన నేను నీ లైఫ్కే భారంగా అయిపోయాను. ఇక నుంచి నా గురించి ఆలోచించడం మానేసి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించరా. నాన్న, నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాన్న? అలాంటి నిన్నే కాపాడుకోలేకపోతే నేను ఇంకా బతికేం ప్రయోజనం నాన్న? నువ్వే కంగారు పడకు నాన్న. ఇంకొక 2 రోజులు నీకు ఖచ్చితంగా నేను ఆపరేషన్ చేయిస్తాను. నువ్వు ఇంతకు ముందులా మళ్ళీ ఆరోగ్యంగా తిరుగుతావు నాన్న. ట్రస్ట్ మీ నాన్న. దిస్ ఇస్ మై ప్రామిస్ నాన్న. దిస్ ఇస్ మై ప్రామిస్. ఇంకో 1 వీక్లో సర్జరీ చేయకపోతే మీ నాన్న బ్రతకరు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 25 లక్షలు అవుతుంది. నీ భవిష్యత్తుకు ఒక దారి చూపించాల్సిన నేను నీ బ్రతుక్కి భారంగా మారిపోయాను. వడ్డీ డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి.
ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? ఏంటమ్మా ఇది? మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి నేను? సార్ అది ప్రతిసారి కూడా అది ఇది అని ఏదో కథ చెప్తూనే ఉంటారు. అసలు ఎలాగ తీర్చటం లేదు. కనీసం వడ్డీ అయినా కట్టాలి కదా. ఇది నా ఫైనల్ వార్నింగ్. మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఇదిగో ఇంటి జప్తు కాగితాలు. సార్ ప్లీజ్ ఇంకో వారం రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఎలా అయినా మీ డబ్బు మొత్తం నేను కట్టేస్తాను. వారం రోజుల్లో డబ్బు మొత్తం కట్టేస్తావా? వడ్డీ కట్టకుండానే సంవత్సరం గడిపేశారు. ఈ వారంలో డబ్బు కట్టి తీరాల్సిందే. ఇంకో వారంలో గనక డబ్బు గనక ఇవ్వకపోతే మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. జాగ్రత్త. ఇదిగో ఈ పాలు తాగు. షట్. నాన్నా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా పర్సనల్ డబ్బులు ముట్టుకోవద్దు అని? తాగడానికి నా డబ్బే కావాల్సి వచ్చిందా నీకు? ఎన్నిసార్లు చెప్పిన మాట వినవా? వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఇంత కేర్లెస్గా ఎలా ఉంటావు నాన్న? నీ అలవాట్ల వల్లే ఇల్లు ఇలా నాశనం అయిపోతుంది. చూడు, ఇంకో వారం రోజుల్లో అసలు కట్టకపోతే ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటారట. బావే, ఇల్లు కాపాడుకుంటే కాపాడుకో, లేదంటే వదిలే. నేను నా ఫ్రెండ్స్తో కలిసి హాయిగా ఉంటా. నాకు మీరే అడ్డు. అక్క ప్లీజ్ ఏడవకు. అయినా నువ్వెందుకు ఇంత టెన్షన్ పడతావు? ఇక నుండి నేను కూడా ఉద్యోగం చేస్తాను. నువ్వు ఒక్కదానివి కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనక్క. నాకు నా భవిష్యత్తు కన్నా నీ భవిష్యత్తే ముఖ్యం. ఏదో ఒకటి చేసి నేను డబ్బు ఎలా అయినా సంపాదిస్తాను. ఈ ఇల్లు కాపాడుకుంటాను. నిన్ను లండన్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాను. నేను నీకు చెప్పాను కదా మనకి మంచి జరుగుతుందని. త్వరగా రారా. ఎక్కడున్నావు? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? శ్రద్ధ, వాట్ ఇస్ దిస్? ఎడ్యుకేటెడ్ అయ్యుండి పబ్లిక్ ప్లేస్లో ఇలా సిగరెట్లు కాలుస్తున్నావేంటి? నాకెందుకు ఇది అస్సలు నచ్చడం లేదు. నీకెందుకు నచ్చాలి? ఇది నా ఇష్టం. నేను ఒక ఫ్రెండ్లా ఫీల్ అయ్యి చెప్పాను. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ రాకీ, తప్పుగా అనుకోకు. నా కష్టాన్ని మరిపించేది ఇదొక్కటే. నాకిప్పుడు డబ్బు చాలా అవసరం. ఈ డీల్ కనుక క్లియర్ అయితే ఈ సిగరెట్ వదిలేస్తాను, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఏంటి? రే పెట్రోల్, గురు, వెళ్ళా కెమెరా తీసుకురా. ఏంటి రాకీ, కెమెరా ఏంటి? ఈ ఇంటి గురించి స్టడీ చేయడానికి నిన్ననే వచ్చి కెమెరా సెట్ చేశాం. అట్లీస్ట్ ఈసారైనా మన ప్లాన్ సక్సెస్ అయితే బాగుండు. ఈసారి మన ప్లాన్ ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు. నేను ఈసారి పక్కాగా ప్లాన్ చేశాను. ఒకవేళ ఈ ప్లాన్ కనుక ఫ్లాప్ అయితే నేను మా నాన్నని ఇంకెప్పటికీ కాపాడుకోలేను. ఏమన్నా? నాన్న ఏమైంది రాకీ? మా నాన్నకి కిడ్నీ ఫెయిల్ అయి సఫర్ అవుతున్నారు. ఓ, ఇంకో వారంలో కనుక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు. మా నాన్నని కాపాడుకోవడానికి నేను ఈ పనికి ఒప్పుకున్నాను. ఏం గురు, నీది మాస్టర్ మైండ్. మనం అనుకున్నట్టుగానే ఏది మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ ఫుల్గా రికార్డ్ అయ్యాయి గురు. చూడు. మనం అనుకున్నట్టుగానే ఈ ఇంటి చుట్టుపక్కల అసలు జనాలు ఎవరో పెద్దగా తిరగడం లేదు. ఇవాళ రాత్రికే పని జరిగిపోవాలి.
ఒక్క నిమిషం, గులాబ్ జాములు రెండో చేతులకు వచ్చినంత పని అయిపోయింది. అతనే జేమ్స్. అది తన కుక్కే. అది చాలా డేంజరస్ డాగ్. మన దారికి అడ్డుగా ఉన్నది ఆ కుక్క మాత్రమే. తనకి సెక్యూరిటీలా ఎప్పుడు తన వెంటే ఉంటుంది. బట్ డోంట్ వరీ, నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. పోలీస్ సెక్యూరిటీ సిస్టమ్ని హ్యాక్ చేశాను. ఈ 4 గంటలు మనం సేఫ్గా వర్క్ చేసుకోవచ్చు. లిజన్, ఈ ఇంటి చుట్టుపక్కల సీసీటీవీస్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇంకొక 6 అవర్స్ వరకు వర్క్ చేయవు. సరే, ఇవి ఎక్కడ నేర్చుకున్నావు గురు నువ్వు? నేను ఇంతకు ముందు ఒక సెక్యూరిటీ బేస్డ్ కంపెనీలో పనిచేసేవాడిని. అప్పుడే ఈ హ్యాకింగ్ గురించి ప్రాక్టీస్ చేశాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, రాత్రంతా దొంగతనం చేసుకోమని ఈ సిస్టమ్ మనకు చెబుతోంది అని ఈ ల్యాప్టాప్ మనకు చెప్తుంది కదా గురు. రేయ్, నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి వాడు చాలా షార్ప్ అని తెలిసిందిరా. మనం గాలి పీల్చుకున్నా సరే వాడు కనిపెట్టేస్తాడు. కళ్ళు లేని వాడని అండర్ ఎస్టిమేట్ అయ్యకండి. మనలాంటి వాళ్ళు ఒక 10 మంది వచ్చినా ఎదుర్కోగల ధైర్యము బలం తనకుంది. ఇంట్లో మనం ఊపిరి తీసుకోవాలన్నా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్మీలో వెల్ ట్రైన్డ్ ఆఫీసర్ తను. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిశ్శబ్దంగా ఉండాలి. పెట్రోల్, గురు. శ్రద్ధ, జాగ్రత్తగా చెప్పింది చేయండి. ఓకే ఓకే, సరే గురు. షూర్. ఏ రాకీ, తన సంగతి చూడు. ఎందుకురా సౌండ్ చేస్తున్నావు? సైలెంట్గా రండి. అమ్మా, కమ్ కమ్ ఫాస్ట్. రే పెట్రోల్, లోపలికి వెళ్ళక పిచ్చి పిచ్చేసాలైకో. కాస్త షార్ప్గా ఉండు. సరేలే గురు, వచ్చిన పని మీదే ధ్యాస పెడతాను. ఓకేనా? శ్రద్ధ, నేను ఆ కుక్క సంగతి చూసి వస్తాను. నువ్వు ఈ లోపు ఆ ఇంట్లోకి మనం ఎలా వెళ్ళాలో ఆ సంగతి చూడు. మీ ఇద్దరు వెళ్ళి చెక్ చేయండి. ఓకే, వెళ్ళండి. గురు జాగ్రత్త గురు, ఆ కుక్కకు దొరికావంటే నీ బ్యాక్ ఉన్న బంప్స్ బెడ్ రోస్ట్ అయిపోతాయి. ఏయ్ పోరా. ఏ శ్రద్ధ, షుప్. కమ్.
ఏం చేస్తున్నావు నువ్వు? రే 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 రే, రే ఏం చేస్తున్నావురా నువ్వు? అబ్బా, ఏ కీతో డోర్ ఓపెన్ కావట్లేదు గురు. రే మట్టి బుర్రా, అది మామూలు డోర్ కాదురా, బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ అన్న డోర్ రాది. అది నాకేం తెలుసు? ఫింగర్ ప్రింట్ ఉంటేనే ఓపెన్ అవుతుంది అది. ఈ డోర్ను ఓపెన్ చేయడం మన వల్ల అయ్యే పని కాదు. అయితే మనం లోపలికి వెళ్ళవేలా? లెట్ మీ ట్రై. షట్, ఇది కాకుండా ఇంకొక డోర్ ఏదైనా ఉందేమో చూద్దాం పదండి. నాయల్ని కూడా తీసుకోవట్లే. జాగ్రత్త. ఈ డోరు లోపల నుంచి లాక్ చేశారు. ఓ, నేను పైకి వెళ్ళి ఇంకేదైనా దారి ఉందేమో చూస్తాను. ఒక నిమిషం. ఏంటది? ఇది సిగ్నల్ క్యాచర్. నేను లోపలికి వెళ్ళాక ఈ సిగ్నల్ని ఫాలో అయ్యి పైనుండి ఈ డోర్ దగ్గరికి రావడానికి ఈజీ అవుతుంది. ఓకే. రాకీ, మెల్లగా రండి. ఇద్దరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం ఇంట్లో ఉన్నంత వరకు ఎంత సైలెంట్గా ఉంటే అంత సేఫ్గా ఉంటుంది మనకి. బీ కేర్ఫుల్. వెయిట్ 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 వెయిట్, షూస్ ఇప్పేరా. రండి. రే పెట్రోల్, జేమ్స్ రూమ్ ఎక్కడుందో కనుక్కొని మొత్తం మందిని గాల్లో వదిలి వాడిని అన్కాన్షియస్ చేయాలి. అలాగే. వెళ్ళు, వెళ్ళరా.
రేయ్ గురు నువ్వు చెప్పినట్టు చేశాను గురు. 6 గంటల దాకా లేవడు. రే రే ఎందుకురా అరుస్తున్నావు? నువ్వు చెప్పినట్టు చేశాను గురు. 6 గంటల వరకు లేవడు. ఓకేనా? పని చేయడానికి కాస్త టైం పడుతుందిరా. వెయిట్ ఆ డోర్కి అన్ని లాక్లేసి ఉన్నాయంటే అదే సీక్రెట్ రూమ్ అయి ఉంటుంది. రండి కమాన్. ఏంటి గురు పగలగొట్టనా? డబ్బులంతా ఇందులోనే ఉన్నట్టున్నాయి. త్వరగా చెయ్యి. మెల్లగారా. చెప్పిన మాట ఎందుకు విన్నావు నువ్వు? ఛ! ఏ పెట్రోల్ గన్ ఎందుకు? రేయ్ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఇడియట్. గురు మన ఇక్కడికి వచ్చింది దొంగతనం చేయడానికే. ఇక్కడ ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికి తెలియదు. ఆ ముసలోడు ఏమైనా ఎక్స్ట్రాలు చేశాడంటే డైరెక్ట్గా పైకి పంపడానికే గన్ను తీసుకొచ్చాను. నువ్వు టెన్షన్ పడకు గురు. డోర్ ఓపెన్ చేయడం నేను చూసుకుంటాను. మనం ఇక్కడికి వచ్చింది డబ్బు కోసమరా, అంతేకాని ఎవరిని చంపడానికి కాదురా. ముందా గన్ లోపల పెట్టు. ఆ డోర్ ఓపెన్ చేయడానికి నేనే ఏదో ఒకటి చేస్తాను. కూల్ వెయిట్. డోర్ ఓపెన్ చేయమని చెప్తే గురు వేదాలు వల్లిస్తున్నాడేంటి? ఏం చేస్తున్నావు నువ్వు? నో. రే ఇడియట్, నీకు అసలు బుద్ధుందా? నీలాంటి 3rd క్లాస్ అదలతో కలిసి తిరిగితే ఇలాగే ఉంటుంది. నేను నీకు చెప్పాను కదరా, మనం ఇంట్లో ఉన్నంత వరకు చాలా సైలెంట్గా ఉండాలని. అంతా పాడు చేసావు కదరా. మనం ఇంకా ఇక్కడ ఉండడం చాలా డేంజర్. రండి వెళ్ళిపోదాం. ఏ రాకే, ఎక్కడికి వెళ్ళాది? నేను ఊరమాసని నీకు తెలుసు కదా. ఈ డీల్ తెచ్చిందే నేను. ఏదేమైనా డబ్బులు దొరకాలి. డబ్బులు తీసుకున్నాక ఎక్కడి నుంచి వెళ్ళేది? ప్లీజ్ రాకీ ఆగు. శ్రద్ధ, వీడి మాటలేని ఇక్కడే ఉంటే మనం సేఫ్గా ఇక్కడి నుంచి బయటపడలేం. డ్రగ్ ఇంజెక్ట్ చేసి ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు. తను తప్పకుండా ఎదురు తిరుగుతాడు. గ్యారంటీగా ఇప్పుడు ఈ సౌండ్ వినే ఉంటాడు. మీరు వస్తారా రారా? మీరు ఏమైనా చూసుకోండి, నేను వెళ్తున్నాను. ఏదేమైనా మనం డబ్బులతోనే వెళ్దాం. ఎవరది? చూడు జేమ్స్, నువ్వు ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు. నేను ఇబ్బంది పెట్టను, అలాంటి ఉద్దేశమే లేదు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎంతమంది ఉన్నారు మీరు? జేమ్స్ ముందుకు రావద్దు, నా దగ్గర గన్నుంది. నీ మంచి కోసమే చెప్తున్నా. వద్దు జేమ్స్. ఎంతమంది ఉన్నారు? నేనొక్కనే. వదిలే జేమ్స్, నన్ను వదిలే జేమ్స్, వెళ్ళిపోతాను.
ప్లీజ్ వదిలిపెట్టి జేమ్స్. జేమ్స్ వద్దు జేమ్స్. జేమ్స్ ప్లీజ్. ప్లీజ్ జేమ్స్.